మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. త్రిఫలా కషాయం ద్వారా అండ్ ఉలవల ద్వారా ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, ముఖ్యంగా ఒబేసిటీని ఏ విధంగా ఇది కంట్రోల్ చేస్తుంది అని పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ జయకృష్ణ గారు. జయకృష్ణ గారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఒబేసిటీ ఎందుకు వస్తుందంటారు? ఇండియానే కాదు, వరల్డ్ వైడ్ కూడా ఈ మేజర్ ప్రాబ్లంతోనే బాధపడుతున్నారు. సో రీజన్స్ ఏంటో వివరించండి. ఆయుర్వేదంలో మేధో రోగం అంటాం దీన్ని, ఒబేసిటీని మేధో రోగం. దీని గురించి చాలా ఎక్కువ వివరము ఆయుర్వేదంలో చాప్టర్స్ వైజ్ చెప్పారు. దీంట్లో 4 ముఖ్యంగా వాళ్ళు రీజన్స్ చెప్పారు. ఒకటి అవ్యాయామం, వ్యాయామం లేకపోవడం. శ్లేష్మల ఆహారము అతిగా సేవించడం. శ్లేష్మల ఆహారం అంటే మీకు మధుర రసంతో కూడినవి, కఫదోషాన్ని పెంచేటివి ఎక్కువ తీసుకోవడం వల్ల ఇది మేధోరోగం వస్తుంది అన్నారు. దివాస్వప్నం అన్నారు. దివాస్వప్నం అంటే పగటి పూట పడుకోవడం వల్ల. ఇంకొకటి స్నేహ అతి సేవనం, అంటే ఫ్యాట్ రిచ్ ఫుడ్స్ని ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా పర్టికులర్ మేధోరోగం ఒబేసిటీ వస్తుంది అని. ఈ మధ్య కాలంలో మనం చూస్తే పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ అండ్ హైపోథైరాయిడ్, దీస్ 2 ఆర్ మేజర్ రీజన్స్ ఫర్ ఒబేసిటీ ఇన్ అడల్ట్స్. ఆఫ్టర్ 14 or 15 ఒబేసిటీ రావడం స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళలో ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాల్సిన వస్తుంది. ఈ అధిక బరువుని తగ్గించడానికి చాలా మంది ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. ఇమీడియట్ గా తగ్గిపోవడానికి బేరియాట్రిక్ సర్జరీస్ చేయించుకుంటున్నారు. మనకు అందుబాటులో మనకి అవైలబుల్ ఉండే కిచెన్ లో దొరికే ఐటమ్స్ తోటి మీరు అంటున్నారు కదా, ఉలవలు, త్రిఫలా కషాయం ఎంత వరకు యూజ్ అవుతుంది అంటారు? ఎలా వాడుకోవాలి? ఇమీడియట్లీ నా దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి నేను రాసి ఇచ్చేది ఒక 4-5 ఐటమ్స్ ఉంటాయి. మునగాకు, హార్స్ గ్రామ్, ఉలవలు, తర్వాత మినప్పప్పు తగ్గించుకోవడం, ఉడద్దాలు, బ్లాక్ గ్రామ్ని వాడకం తగ్గించుకోవడము. నాలుగవది మజ్జిగ, 5వది త్రిఫలా. ఈ 5 రకాలు అడ్వైస్ డెఫినెట్గా నా ప్రిస్క్రిప్షన్లో ఉంటుంది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద ప్రిస్క్రిప్షన్ రాసి పెడతాను. టేక్ దిస్ మోర్ అండ్ రెడ్యూస్ దిస్ అని. పెరుగు తగ్గించండి అండ్ మినపప్పు తగ్గించండి. దాంతో మీకు క్యాలరీ ఇంటెక్ తగ్గిపోతుంది. నాన్ వెజిటేరియన్ తగ్గించండి, ఫ్యాటీ ఫుడ్ తగ్గించండి, లైక్ టూ మచ్ ఆఫ్ స్వీట్ టేస్టింగ్ ఫుడ్ స్టఫ్స్. మజ్జిగ ఒక్కటే కరెక్ట్గా తాగితే మనకి చాలా మటుకు బరువు కంట్రోల్కి వచ్చేస్తుంది. అవును, దాన్ని లేఖనం అన్నారు ఆయుర్వేదంలో. లేఖనం మీన్స్ క్లీన్సింగ్ ఆర్ స్క్రేపింగ్. లోపల ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది, మీకు కొలెస్ట్రాల్ అక్యుములేషన్ కూడా అవ్వదు, బయట డిపాజిట్ అయిన ఫ్యాట్స్ కూడా మీకు తగ్గుతుంది. దాంతోపాటు డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ అవుతుంది, న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ అవుతుంది. మనం మిస్ అయిన ముఖ్యమైన మన యాన్సెస్ట్రల్ ప్రాక్టీసెస్లో మజ్జిగ తాగకపోవడం ఒకటి. రెండవది ఉలవచారు. ఉలవచారు అనేది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఎస్పెషలీ గోదావరి డిస్ట్రిక్ట్స్ ఇటు పక్కన ఆంధ్రాలో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు. అది చాలా బ్యూటిఫుల్గా ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది మీకు. అది కూడా లేఖనమే. మూడవది త్రిఫలా చూర్ణం. త్రిఫలా చూర్ణం ఒక చెంచా తీసుకొని ఒక 4 గ్లాసులు 3 గ్లాసులు నీళ్లు వేసి కొంచెంసేపు దాన్ని బాయిల్ చేసి ఫిల్టర్ చేసుకొని మీరు ఒక అరర కప్పు ఒక 2-3 సార్లుగా ఆహారం తీసుకునే ముందు తీసుకుంటే దానివల్ల కూడా మీకు బరువు తగ్గుతుంది. ఇట్ హస్ గాట్ యాంటీ ఆక్సిడెంట్ వాల్యూ ఆల్సో. అంటే గ్రీన్ టీ లాగా యాంటీ ఆక్సిడెంట్ వాల్యూ. It is good for your skin, it's good for your hair, it's good for your liver, it's good for your intestines, it's good for your obesity also. చాలా ఉపయోగాలు ఉన్నాయి అయితే. అంటే మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. దీన్ని ఒక కంటిన్యూస్ గా ఒక 45 days మీరు చేయాలి. బిఫోర్ ఫుడ్ త్రిఫలా కషాయం. ఆయుర్వేదంలో నీళ్లు అనేది ఎప్పుడు తీసుకుంటారో దాని మీద కూడా మీకు బరువు తగ్గించుకోవచ్చు. అట్ ద ఎండ్ ఆఫ్ ద మీల్ మీరు నీళ్ళు ఎక్కువ తీసుకుంటే బరువు పెరుగుతారు. అట్ ద స్టార్ట్ ఆఫ్ ద మీల్ మీరు నీళ్లు కరెక్ట్ గా తీసుకుంటే బరువు తగ్గుతారు. అంత పర్ఫెక్ట్ గా చెప్పారు. చాలా మంది ఇలా ట్రై చేస్తూ ఉంటారు కదా, ఎర్లీ మార్నింగ్ గ్రీన్ టీ, లెమన్ టీ ఎంప్టీ స్టమక్ మీద. అది ఎంత వరకు ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి కానీ ఒబేసిటీ ఒకటే చిన్న మిస్టేక్ అందరూ చేసేది ఏంటంటే వేడి నీళ్ళలో తేనె యాడ్ చేస్తున్నారు. అవును, ఆయుర్వేదంలో చెప్పింది
వేడి చేసి చల్లార్చిన నీళ్ళల్లో తేనె వేసుకోవాలి. వేడి చేసి చల్లార్చిన నీళ్ళు ఇట్ సెల్ఫ్ ఈజ్ లేఖన గుణం, ఒబేసిటీని తగ్గించే గుణం దాంట్లోనే ఉంది. కోల్డ్ వాటర్ మనం సమ్మర్ టైంలో డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుంచి తాగుతాం, దట్ ఇట్ సెల్ఫ్ క్యాన్ ఇంక్రీజ్ ఒబేసిటీ. దాన్ని మనం కొంచెం ఆ ఫిల్టర్ వాటర్ ఎలాగైనా తాగుతున్నాం కదా డాక్టర్ గారు ఎందుకు వేడి నీళ్ళు అంటున్నారంటే, ఇట్ బికమ్స్ అ మెడిసిన్ ఆఫ్టర్ బాయిలింగ్. దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని వాటర్ లో ఉన్న ప్రాపర్టీస్ కూడా మనకి ఆ, కరెక్ట్ గా change- ఎఫెక్ట్ ఉంటుంది change మన అవుతుంది. బాడీకి. అది సైంటిఫిక్గా దాంట్లో ఏమవుతున్నాయి మాకు తెలియదు కానీ, బట్ ఇట్స్ వర్కింగ్. ఓకే, వీఆర్ సీయింగ్ ద చేంజెస్ ఇన్ ద బాడీ. రెమెడీస్ ఇంకేం చెప్తారు? ముఖ్యంగా ఇప్పుడు ఒబేసిటీ రావడానికి కారణం ఏంటంటే ఇదే నేను చెప్పింది, దివాస్వప్నము, ఓకే, డే టైం Complications స్లీప్. కాంప్లికేషన్స్ మనం డిస్కస్ చేసిన ప్రకారంగా ముఖ్యంగా వీళ్ళకి స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది. సో అయితే ఒబేసిటీ వల్ల వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి సార్? అంటే ఇతర డిసీజెస్ కూడా వస్తాయి కదా, మోకాలు నొప్పులు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మోకాళ్ళు, అలా ఇంకేం ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి? స్కిన్లో చేంజెస్ రావచ్చు, మీకు పీసీఓడి రావచ్చు, హైపోథైరాయిడిజం రావచ్చు, డయాబెటీస్ రావచ్చు, మోకాళ్ళు నొప్పులు రావచ్చు, హిప్ జాయింట్లో చేంజెస్ రావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు. ఈ 4-5 హార్ట్ డిసీజెస్ అదంతా చాలా ఎక్కువ రోజులు మీరు ఒబేసిటీ అలానే మెయింటైన్ అయితే హార్ట్ డిసీజ్ కూడా వస్తుంది. ఓకే, ఆయుర్వేదంలో చెప్పేది ఏంటంటే, ఒకటి ఏ డిసీజ్ అయినా లీన్గా ఉన్న వాళ్ళకి వస్తే దాన్ని నేను తొందరగా నయం చేసుకోవచ్చు. ఒబేసిటీ ఉన్న వాళ్ళైతే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. రైట్. వాళ్ళకి డోసేజెస్లో ప్రాబ్లమ్స్ అవుతాయి, వాళ్ళకి తొందరగా ఏ ప్రాబ్లం వచ్చినా తొందరగా తగ్గదు, దగ్గు వచ్చినా తగ్గదు, జ్వరం వచ్చినా తగ్గదు, లూజ్ మోషన్స్ వచ్చినా తగ్గదు. స్కిన్లో ఇన్ఫెక్షన్స్ వస్తే తగ్గనే తగ్గదు, ఎందుకంటే స్కిన్ ఫోర్ట్స్ ఎక్కువ ఉంటాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలాంటిది అక్కడ దాచి కూర్చుంటుంది, అక్కడ స్వెట్టింగ్ ఎక్కువ అవుతుంది. వాళ్ళకి స్వెట్టింగ్ ఎక్కువ అవడం వల్ల ఆ తడితోనే ఆ వెట్నెస్ మాయిశ్చర్ ఎక్కువ ఉండడంతో ఫంగస్ అనేది బాగా పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒబేసిటీని కంట్రోల్ చేయాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి డైట్ పాటించాలి, ఎలాంటి థింగ్స్ అవాయిడ్ చేయాలి, చాలా డీటెయిల్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.